ఈ పెద్ద మనిషి పెట్రోలు డీజిల్ రేట్లు ఇప్పుడు హాట్ టాపిక్ ఇది. పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తామంటూ వీళ్ళు ఇచ్చిన హామీ ఈరోజు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో అవి చూపించమో ఒకసారి ఆ టేబుల్. ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. కేవలం ₹1 మాత్రమే మేము అదనంగా పెంచింది. అది కూడా కోవిడ్ లాంటి మహమ్మారి రాష్ట్రంలో ప్రబలుతా ఉన్న సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాని పరిస్థితుల్లో రోడ్ల మరమ్మత్తు కోసం అని చెప్పి ₹1 మాత్రమే మేము పెంచాం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో అసలు చూడండి ఒకసారి అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగినాయనంటే దీనికి సంబంధించిన జీవోలు కూడా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రయర్ టు 2015 పెట్రోల్ మీద డీజిల్ మీద ఉన్న ట్యాక్సులు 31% వ్యాట్, 22.5% వ్యాట్. 5th ఫిబ్రవరి 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున 2015 31% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్ ఈయన మోదినాడు. 22.5% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్ ఈయన మోదిందే. అది 2015 ఆ జీవో ఒకసారి చూపించుమా ఒకసారి. ఇది 2015 చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీవో ఇష్యూ చేసి మోదడం మొదలెట్టిన జీవో ఇది. ఈ పక్క రైట్ సైడ్ చూడండి అమ్మా ఒకసారి. రైట్ సైడ్ చూస్తే మీరు ఇన్ ద said schedule in the table in the table against item number 2 petrol in column number 4 rate of tax for the figure and percentage 31%, the figure and percentage 31% plus ₹4 per liter shall be substituted. In the said schedule in table against item number 5 all kinds of diesel oils including C9 in column number 4 rate of tax for the figure and percentage 22.5, the figure and percentage 22.5 plus ₹4 per liter shall be substituted. ఈయన ఇచ్చిన జీవో ఈయన హయాంలో ఈయనిస్తే మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం అని చెప్పి ₹1 రోడ్ సెస్ కింద రోడ్ ట్యాక్స్ వేసినాం. అంతే మేము చేసినాం. అంతకన్నా మేము ఏం పెంచలా. దీన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ నానా యాగి చేసి ఆ తమిళనాడు బార్డర్కి పోయినారు. ఆ బార్డర్ దగ్గర ఫోటోలు తీసుకొని దాన్ని సెల్ఫీలు తీసి దాని గురించి ఎంతో బాధ్యత అన్నట్టుగా ఒక పోజు కొట్టి మేము అధికారంలోకి వస్తానే ఇవన్నీ కూడా తగ్గించేసేస్తాం, మేము రద్దు చేస్తామని చెప్పి రకరకాలుగా మాటలు మాట్లాడి అవన్నీ ప్లే చేయగలుగుతారమ్మా? ఆ దొరన్న మాటలు ప్లే చేయవు సరే. డీజిల్ కూడా ధరల నియంత్రణ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్ డీజిల్ కూడా ధరల నియంత్రణ చేస్తాం. పెట్రోల్ ధరలు వచ్చిన బాగా వస్తే ధరలు మేము తగ్గిస్తాం. ఒక గంటలో చెప్తున్నానంటే ఈ రోజు భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం పెరిగిందని ఏకైతే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన ఈ ప్రభుత్వం వేసే పన్ను. చాలా మంది 3% ఉంటుంది. ఏం పట్టుకెళ్తారండి? నిత్యావసర సరుకులే కదా. ఈయన జాతి గంటల మళ్ళీ నిత్యావసర సరుకులు
సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం అని నేను మేనిఫెస్టో ఒకసారి చూపించము. ఒకసారి మేనిఫెస్టోలో వీళ్ళు రాసిన మాటలు అలా ఇదే మాటలు మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. అధికారంలోకి వస్తూనే పెట్రోలు డీజిల్ రేట్లు వెంటనే తగ్గిస్తాము అని చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది దొర పెట్రోలు ధరలు అధికారంలోకి వస్తానే తగ్గిస్తామని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అది మళ్ళీ ఆయన రాయడం. 2 ఏళ్ళు అయిపోయింది, రూపాయి తగ్గకపోగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ 4 రూపాయలు పెరిగింది రేటు. నిజంగా ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఓ పక్కేమో మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి, ప్రజలకు చేతిలో గవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇస్తాడన్న సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగా తేలిపోయినాయి. ఓ పక్క స్కీములు రద్దు, మరో పక్క ఈయన ఇస్తాననేటివన్నీ మోసాలు, మరో పక్క రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. అతలాకుతలమవుతా ఉన్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ రద్దు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు రుణాల పరపతి మా హయాంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 25,000 కోట్లు ఉంటే దాన్ని 49,000 కోట్లకు మేము రుణాలు పెంచుకుంటూ పోతే 0 వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఆసరా అనే ప్రోగ్రామ్ను అమలు చేస్తూ రకరకాలుగా చేయూతనిస్తూ మేము తీసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్క చెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా కథ దేవుడెరుగు, చేయూత కథ దేవుడెరుగు. అన్ని పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6 సూపర్ 7లు మోసాలుగా తేలాయి. ఆ అక్క చెల్లెమ్మల పరపతి ఈరోజు 49,000 హయాంలో 49,000 కోట్లకు మా హయాంలో రుణాలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి ఇప్పుడు తగ్గి, మనం చూపించినాను మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లు, మన డిసెంబర్ నాటికి అది 31,000కు పడిపోయినాయి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల పరపతి. ఇప్పటికే ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా పథకం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు మోంతా తుఫాన్ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో 4 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? చంపలు వేసుకొని 2 ఏళ్ల కిందటి నేను పెంచాల్సింది, కనీసం ఇప్పుడన్నా నేను చంపలు వేసుకొని పెంచుతున్నాను అని చెప్పి కనీసం సారీ చెప్పి చంపలు వేసుకొని కనీసం ఇప్పుడన్నా తగ్గించాలన్నా? వాళ్ళు పెంచిన 4 రూపాయలు ప్లస్ ఈయన తగ్గిస్తానన్న అమౌంట్ కలిసి కనీసం 8 రూపాయలన్నా తగ్గించానా లేదా? మేనిఫెస్టోలో పెట్టినాడు, స్పీచ్లు ఇచ్చినాడు, ఎన్ని చెప్పినాడు. తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేసినాడు తెలుసా? ఇది స్కామ్. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తా. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏప్రిల్లో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలంతా పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ దొరకడం లేదు అని చెప్పి బార్లు తీరిన పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో పెట్రోల్ దొరక్క బార్లు తీరిన పరిస్థితుల్లో ప్రజలు ఉన్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఇంగారం అంతా ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి ఎక్కువ పెట్రోల్ ఎక్కువ డీజిల్ మనకు అందుబాటులోకి ఉంచి
కనీసం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏం చేశారు తెలుసా? ఐఓసికి, ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, బీపీసీఎల్, ఐఓసి, వీళ్ళకందరికీ ఏమని లెటర్ రాస్తారు తెలుసా? ప్రజల కోసంగా లెటర్ రాసేది. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో బల్క్ సప్లై అనేది వాళ్ళకు ఇవ్వకండి, అవి రేట్ ఎక్కువ, రీటైల్ బంకుల్లోనే వాళ్ళు తీసుకుంటారు, అది రేటు తక్కువ, ఆ పెట్రోల్ డీజిల్ వాళ్ళకి ఆ డీజిల్ వాళ్ళకి అందుబాటులో ఉంచండి అని చెప్పి లేఖ రాసినాడు. ఆ లేఖ చూడు. చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లేఖ. అమరావతిలో కాంట్రాక్టర్ల కోసం, ప్రజల కోసం కాదు రాసిందని. దానికి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెడుతూ లేఖ మళ్ళీ ఎన్నికి రాసింది. ఏమని? బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు చంద్రబాబు? దేశంలో అసలు పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలంతా అవస్థలు పడతా ఉంటే బల్క్ డీజిల్ కొంటే రేట్ ఎక్కువ అని చెప్పి కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో డీజిల్ పోయమని చెప్పి నువ్వు బుద్ధి జ్ఞానం ముందు అడుగుతా ఉన్నావా చంద్రబాబు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడుతూ చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖ. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన సమయంలో ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఈయన ఆ కాంట్రాక్ట్ పనులలో ఈయనకు వచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రం ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. ఇది 2 లెటర్లు పెట్టిన నేను. ఏపీ గవర్నమెంటు రాసిన లెటరు 24/4/2026, అంటే 24 ఏప్రిల్ 2026న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కు, అంటే ఐఓసికి, బీపీసీఎల్కు, హెచ్పికి వీళ్ళు రాసిన లేఖలు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడును తిడుతూ చివాట్లు పెడుతూ 20 ఏప్రిల్ అంటే ఐఓసి వాళ్ళు, బీపీసీఎల్, హెచ్పి వాళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కేంద్ర మంత్రికి చెప్పినారు, చంద్రబాబు నాయుడు మీ కూటమిలో సభ్యుడు ఇట్లా అడుగుతా ఉన్నాడు, ఏం చేయమంటాం మమ్మల్ని, మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదని చెప్పి. ఆ నుంచి వెంటనే మోడీ అంటుకున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నీకు? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతాను. వాళ్ళు వెంటనే లెటర్ రాసినారు. అంటే ఏం ఆలోచనలు చేస్తూ ఉన్నారు? ఒకవైపున నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నెరవేర్చడం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన మాటను చెత్తబుట్టలో వేస్తున్నావు. మరో పక్కన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజల ఇబ్బందుల్లో వాళ్ళకు తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి బల్క్లో వాళ్ళు డీజిల్ కొంటే 155 రూపాయలు అవుతుందని, రీటైల్ పెట్రోల్ బంకుల్లో కొంటే 101 రూపాయికే, 100 రూపాయల 101 రూపాయికే లీటర్కు డీజిల్ దొరుకుతుందని వాళ్ళకు 101 రూపాయికే లీటర్ పోయమని చెప్పి, రీటైల్ బంకుల్లో పోయమని చెప్పి నువ్వు లేఖ రాస్తావు. పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని హామీయే కాదు, సూపర్ 6 అయినా అంతే, సూపర్ 7 అయినా అంతే.